ఈరోజు మనం ఎపిలెప్సీ ఏంటి, దాని ప్రాసెస్ ఏంటి, దానికి నివారణ ఏంటి అది కనుక్కుంటాను. నేను డాక్టర్ బిందు మేనన్, ప్రొఫెసర్ అండ్ హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్ ఆఫ్ న్యూరాలజీ అట్ నారాయణ మెడికల్ కాలేజ్ అండ్ ఎపిలెప్టాలజిస్ట్ ఎట్ నెల్లూరు. ఈ జబ్బు విషయంలో కొంతసేపుకి మాట్లాడతాను. ఫస్ట్, వాట్ ఈజ్ ఎపిలెప్సీ? ఎపిలెప్సీ అంటే ఫిట్స్. మామూలుగా జనరల్ పబ్లిక్కి తెలిసిపోయేది ఫిట్స్ జబ్బు, మూర్ఛ. బ్రెయిన్లో మిలియన్స్ ఆఫ్ సెల్స్ ఉంటుంది. దాంట్లో ఏదో ఒకటి సెల్ నుంచి స్పార్క్స్ లాగా కనిపిస్తే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ ఎలక్ట్రికల్ వైరింగ్ ఉంటుంది రూమ్లో, దాంట్లో ఎక్కడి నుంచైనా స్పార్క్స్ వస్తే బయట స్పార్క్స్ లాగా కనిపించేది. అదేవిధంగా బ్రెయిన్లో కూడా స్పార్క్స్ వస్తే ఒక సెల్ నుంచి వేరే సెల్కి అట్లా ట్రాన్స్ఫర్ అయిపోయి దాని తర్వాత పేషెంట్కి బయట అది ఫిట్స్ లాగా కనిపిస్తుంది. అది మెంటల్ డిజీజ్ కాదు, అది సైకాట్రిక్ డిజీజ్ కాదు, ఇట్స్ ఎ న్యూరలాజికల్ డిసార్డర్. అది నరాల సంబంధి ఒక జబ్బు. దానికి ట్రీట్మెంట్ ఉంది, దానికి ట్రీట్మెంట్ చేయాలి. మామూలుగా చాలా పేషెంట్స్ ఇండియాలో ఎస్పెషలీ ట్రీట్మెంట్ గ్యాప్ ఉంది. అరౌండ్ 80% పేషెంట్స్ డాక్టర్ దగ్గరికి రాదు. ఎందుకంటే వాళ్ళు ఆలోచన చేసుకునేది ఇదేదో ఒకటి డెవిలిష్ డిసీజు, దీనికి ఏదో ఒక జాదుతోన అటువంటి ఏదో ఒకటి చేసుకొని ఆ డిసీజ్ జబ్బు ఇంకా పెరిగిపోయి దాని తర్వాత ఒక స్టేజ్లో వచ్చిన తర్వాత డాక్టర్ దగ్గరికి వెళ్తారు. ఎపిలెప్సీ చాలా ప్రకారంగా ఉంటుంది. మామూలుగా ఫిట్స్ జనరల్ పబ్లిక్కి తెలిసిపోయేది రెండు చేయికాలు ఇట్లా కొట్టుకోవడం, పడిపోవడం, నోటి నుంచి ఫ్రాతింగ్ రావడం, ఒక్కొక్కసారి యూరిన్ మోషన్ కూడా వెళ్ళిపోవడం, 1 or 2 minutes వరకు అలాగా ఉండిపోయి దాని తర్వాత పేషెంట్ నయం అయిపోయింది. అది జనరలైజ్డ్ ఫిట్స్, దట్ ఈస్ నోన్ as జనరల్ ఫిట్స్. అదే మోస్ట్ కామన్ ఫిట్స్గా కూడా ఉండేది. సెకండ్ టైప్ ఆఫ్ ఫిట్ యాబ్సెన్స్ ఎపిలెప్సీ. అది మోస్ట్లీ పిల్లలకు ఉండేది ఇన్ స్కూల్ చిల్డ్రన్. స్కూల్లో ఎట్లా అవుతుందంటే మోస్ట్లీ పిల్లలకి ఈ విధంగా ఫిట్స్ ఒక 30 seconds లెస్ దాన్ మినిట్ ఉండేది. దాంట్లో పిల్లలకి అటెన్షన్ గ్యాప్స్, జస్ట్ ఒక సెకండ్, 3 seconds, 10 seconds వరకు వాళ్ళు చేసేది అట్లే చూస్తూనే ఉంటారు. చూసేసి దాని తర్వాత సడన్గానే వాళ్ళు బ్యాక్ టు నార్మల్ అయిపోతారు. అలాగే ఒక 100 times అయినా రోజుకి రావచ్చు. 100 times ఎవరికైనా పిల్లలకి ఆ విధంగా వస్తే జస్ట్ ఇమాజిన్, వాళ్ళ స్టడీ సఫర్ అవుతుంది, వాళ్ళ మార్క్స్ తగ్గిపోతుంది. ఆ పరిస్థితిలో టీచర్స్ పేరెంట్స్ని పిలిచి చెప్తారు, ఇది పిల్లలు ఇప్పుడు అటెన్షన్ లేదు, డ్రీమింగ్ లాగా ఉంది, ఏదో ఒకటి ఆలోచన చేస్తున్నారు. అలాగా ఆ టైంలో డాక్టర్ దగ్గరికి వెళ్తే ఈఈజీ ఎన్సెఫలోగ్రాఫ్ చేసుకుంటే దాంట్లో క్లియర్ కట్ డిశ్చార్జెస్ ఆ ఎపిలెప్సీ అని తెలిసిపోతే దానికి ట్రీట్మెంట్ పెడితే వెంటనే ఆ యాబ్సెంట్ సీజర్స్, యాబ్సెన్స్ పేరు లాగానే ఉంది, యాబ్సెంట్ ఫ్రమ్ ద సరౌండింగ్, అది తగ్గిపోతుంది. అదర్ టైప్ ఆఫ్ సీజర్ ఇస్ కాంప్లెక్స్ పార్షియల్ సీజర్స్. ఈ విధంగా ఫిట్స్ వచ్చే పేషెంట్స్కి మామూలుగా ఒక్కొక్కసారి జనం అది సైకాట్రిక్ లాగా అనుకుంటారు. ఎందుకంటే ఆ ప్రవర్తన అబ్నార్మల్గా ఉంటుంది. పేషెంట్కి అప్పటికి ఆ టైంలో సడన్గా సరౌండింగ్ నుంచి కట్ ఆఫ్ అయిపోతారు. వాళ్ళు ఏం మాట్లాడతారు, మనమేం వాళ్ళతో మాట్లాడేది వాళ్ళకి ఏం తెలియదు. అది 2 minutes, 3 minutes వరకు ఉండొచ్చు. ఆ టైంలో వాళ్ళు నోట్ నుంచి ఏదో ఒకటి లిప్ స్మాకింగ్ లాగా, చేతిలో ఉండేది ఏదో పట్టుకోవడం, ముందు ఉండేదో ఒక ఇది పట్టుకోవడం అలాగా చేసుకుంటారు. దాని తర్వాత కూడా కొంచెం చాలాసేపు వరకు వాళ్ళు అబ్నార్మల్గా బిహేవియర్ చేసుకుంటారు, ఎక్కడెక్కడైనా వెళ్ళిపోవడం. అంటే ఈ పరిస్థితిలో ఒక్కొక్కసారి అది మనిషి వేరే వాళ్ళకి కనిపించేది సైకాట్రిక్ లాగా, మెంటల్గా బిహేవ్ చేస్తారు. బట్ దిస్ ఇస్ కాంప్లెక్స్ పార్షియల్ సీజర్స్. దీనికి కూడా ట్రీట్మెంట్ ఉంది, డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. అనదర్ ఫోర్త్ టైప్ ఇస్ మయోక్లోనిక్ జర్క్స్. ఉలికి పట్టడం, మామూలుగా ఎవరికైనా నిద్రపోయేటప్పుడు సడన్గా జర్క్స్, ఇట్లా జస్ట్ ఒక జర్క్ వచ్చేది, దట్ ఈస్ నోన్ as మయోక్లోనిక్ జర్క్స్. అది కూడా జనరలైజ్డ్ ఫిట్స్, ఫస్ట్ టైప్ ఫిట్స్లోనే ఇది కూడా కలిపి ఉండొచ్చు. ఇదన్నీ పేషెంట్స్, రిలేటివ్స్ జాగ్రత్తగా చూసుకుంటే డాక్టర్ దగ్గరికి చెప్తే అన్ని రకాల ఫిట్స్కి ట్రీట్మెంట్ ఉంటుంది. ఈ ఒకే పేషెంట్కి జనరలైజ్డ్ ఫిట్ కానీ, యాబ్సెన్స్ కానీ, కాంప్లెక్స్ పార్షియల్ సీజర్స్ కానీ, మయోక్లోనిక్ జర్క్స్ కానీ ఉండొచ్చు. సో దిస్ ఇస్ వాట్ ఈస్ ఎపిలెప్సీ అండ్ టైప్స్ ఆఫ్ ఎపిలెప్సీ. ఏమేం ప్రకారంగా ఎపిలెప్సీ ఉండొచ్చు. నా ఎపిలెప్సీకి కారణం ఏంటి, ఎందుకు వచ్చింది, మాకు మాత్రం ఎందుకు వచ్చింది? చాలా పేషెంట్స్ వచ్చి అడుగుతారు, మాకు మాత్రం ఎందుకు వచ్చింది, ఎవరికి లేదు. ఇది కాదు, ఎపిలెప్సీ ఈజ్ అ వెరీ కామన్ ఇల్నెస్. మామూలుగా ఇట్ ఈస్ 1% ఆఫ్ ద పాపులేషన్. 1% ఆఫ్ ద పాపులేషన్ అనుకోండి, 100లో ఒకరికి ఉంటుంది ఇది. ఇప్పుడు సినిమా థియేటర్లో ఉన్నప్పుడు, ట్రైన్లో జర్నీ చేసేటప్పుడు, బస్సులో ఉన్నప్పుడు ఎవరికైనా ఒకరికి ఫిట్స్ ఉంటుంది.
ద ఓన్లీ డిఫరెన్స్ ఇస్ దట్ వాళ్ళు ఎవరికి చెప్పదు కాబట్టి మనకు ఎవరికి తెలియదు అది ఫిట్స్ ఉందా లేదా. సో ఇట్స్ ఎ కామన్ డిజీజ్. బీపీ షుగర్ లాగానే దీనికి కూడా టాబ్లెట్స్ వాడుతూనే ఉండాలి. దీనికి ఏమీ భయపడాలి అవసరం లేదు. ట్రీట్మెంట్ ఉంది, కొన్ని కేసెస్లో సర్జికల్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. దీనికి కారణం ఏంటి? సో దెర్ ఇస్ ఎ బిగ్ చంక్ విచ్ ఇస్ జెనెటిక్ ఎపిలెప్సీ. ఒక పోర్షన్లో మనకి తెలియదు దీనికి కారణం ఏది. బ్రెయిన్లో ఏదో ఒక కారణం వల్ల స్పార్క్స్ వచ్చేది, దానివల్ల ఫిట్స్ వచ్చేది, దానికి ట్రీట్మెంట్ వాడితే అది తగ్గిపోయింది. బట్ కొన్ని కారణం కూడా ఉంటుంది, దాంట్లో మనకి స్కాన్లో కానీ ఏదైనా ఒకటి పరీక్షల్లో తెలిసేది. పేషెంట్స్కి ఒక్కసారి మాత్రం ఫిట్ వస్తే అది ఎపిలెప్సీ కాదు. 2 and more times 2 సార్లు కానీ ఇంకా ఎక్కువ సార్లు ఫిట్స్ వస్తే మాత్రం పేషెంట్కి ఎపిలెప్సీ జబ్బు అనే మనకి డయాగ్నోసిస్ అవుతుంది. దానికి కొన్ని కారణాలు మనం రాకుండా చేయొచ్చు. దాంట్లో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ స్ట్రోక్. పేషెంట్కి స్ట్రోక్ వచ్చిన తర్వాత, స్ట్రోక్ అంటే పక్షవాతం, బ్రెయిన్లో ఏదో ఒక భాగంలో బ్లడ్ సర్క్యులేషన్ ఆగిపోయింది, అది కాకుండా బ్లడ్ క్లాట్ లాగా ఉంటే అది అప్పటికి కానీ కొన్ని నెల కానీ కొన్ని సంవత్సరం తర్వాత పేషెంట్కి ఫిట్స్ రావచ్చు. నౌ వీ ఆల్ నో దట్ స్ట్రోక్ ఇస్ ప్రివెంటబుల్. స్ట్రోక్ రాకుండా, పక్షవాతం రాకుండా చేయొచ్చు. దానికి బీపీ, షుగర్, స్మోక్, డ్రింక్, ఆల్కహాల్, ఫిజికల్ యాక్టివిటీ ఇదన్నీ కారణం వల్ల స్ట్రోక్ రాకుండా చేయొచ్చు. స్ట్రోక్ రాకుండా చేస్తే మనకి ఫిట్స్ రాకుండా అయిపోవచ్చు. సెకండ్ కాసెస్ హెడ్ ఇంజురీ, రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్. మామూలుగా రూల్స్, దెర్ ఇస్ జనరల్ రూల్ 2 వీలర్స్ డ్రైవ్ చేసేటప్పుడు హెల్మెట్ ధరించినే డ్రైవ్ చేయాలి. బట్ ఇన్ జనరల్ అది ఎవరు చేయటం లేదు. కాబట్టి హెడ్ ఇంజరీ జరిగిన తర్వాత ఓపెన్ కానీ క్లోజ్ హెడ్ ఇంజరీస్ ఉంటే, బ్లడ్ క్లాట్ కానీ ఏదైనా బ్లడ్ కంట్యూషన్ కానీ ఉంటే, అదేవిధంగా అప్పటికి కానీ ఎప్పుడైనా లైఫ్లో ఫిట్స్ రావచ్చు. ఆ ఫిట్స్ వస్తే మళ్ళీ వెంటనే ఫిట్స్ వచ్చి ఎపిలెప్సీ లాగా కన్వర్ట్ అయిపోవచ్చు. సో దిస్ ఇస్ ఆల్సో ప్రివెంటబుల్. 1 is stroke, 1 is head injury. Third very important cause in our country, మన కంట్రీలో is tapeworm, బద్దపురుగులు. ఈ సమస్యలు తగ్గించుకోవడానికి, అందరికీ తెలుసుకోవడానికి అవేర్నెస్ ప్రోగ్రామ్గా ఎపిలెప్సీ అసోసియేషన్ నెల్లూరు చాప్టర్ తరఫున వీ హ్యావ్ మేడ్ ఎ పోస్టర్ ఆల్సో. మామూలుగా టేప్ వర్మ్స్ అంటే అందరూ అనుకుంటారు, ఈ టేప్ వర్మ్స్ వల్ల ఎట్లా ఫిట్స్ వస్తుంది. ఈ ఫిట్స్ ఇట్ ఈస్ ఎ వెరీ కామన్ కాజ్. యాక్చువల్లీ మన రిజిస్ట్రీలో కూడా చాలా పేషెంట్స్, పిల్లలు అందరికీ ఈ సిస్టిక్ సర్కోసిస్, న్యూరో సిస్టిక్ సర్కోసిస్ చెప్పేది. కామన్గా దిస్ ఇస్ ద టేప్ వర్మ్. బ్యాడ్ శానిటేషన్ అంటే అవుట్ సైడ్ డెఫికేషన్, టాయిలెట్ యూజ్ చేయకుండా, వెజిటేబుల్స్ వాష్ చేయకుండా, హ్యాండ్ వాష్, భోజనం చేసే ముందు హ్యాండ్ వాష్ చేయకుండా, స్టూల్స్ పాస్ చేసిన తర్వాత హ్యాండ్స్ వాష్ చేయకుండా ఫుడ్ తీసుకుంటే అదే టేప్ వర్మ్ మన చేతి నుంచి అబ్డోమన్, కడుపు నుంచి బ్రెయిన్ సెల్స్కి వెళ్ళిపోయి అక్కడ ఆ బద్ద పురుగులది డెత్ అయిపోతుంది. డెత్ అయ్యే టైంలో అక్కడ స్పార్క్స్ వస్తుంది. అదే స్పార్క్స్ వల్ల ఫిట్స్ అండ్ దెన్ ఎపిలెప్సీ. ఇదన్నీ వెరీ ఈజీ మెషర్స్. జస్ట్ గుడ్ శానిటేషన్, washing of vegetables before eating, washing of hands before eating, మోషన్స్ పాస్ చేసిన తర్వాత హ్యాండ్స్ వాష్ చేయాలి. ఇంకా ఒకటి ట్రాన్స్మిషన్ ఇస్ త్రూ పిగ్స్. అన్కుక్డ్ పోర్క్ మీట్ తీసుకుంటే కూడా, ఎందుకంటే వాళ్ళ బాడీలో ఆ సిస్టిక్ సర్కోసిస్ సెల్స్, ఎగ్స్ ఉంటుంది, అదే పేషెంట్ బాడీలో కూడా రావచ్చు, తర్వాత హెడ్లో రావచ్చు. దిస్ ఈస్ అనదర్ ప్రివెంటబుల్ ఫార్మ్. మామూలుగా పిల్లలకి టేప్ వర్మ్స్ ఉంటుంది, అది ప్రివెంట్ చేసుకోవడానికి హెల్దీ మెషర్స్ యూజ్ చేయాలి. So this third is neurocystic sarcosis. And the very important causes, మన కంట్రీలో ప్రెగ్నెంట్ లేడీస్ they don't take care. ప్రెగ్నెన్సీ టైంలో అండ్ డెలివరీ టైంలో పిల్లలకి ఆక్సిజన్ ఒక 30 seconds కానీ ఫ్యూ సెకండ్స్ కానీ బ్రెయిన్ సెల్స్లో తగ్గిపోతే ఆ టైంకి బ్రెయిన్ సెల్స్ డ్యామేజ్ అయిపోతుంది. దట్స్ నోన్ as hypoxic brain damage in the child's brain. ఆ టైంలో, ఆ క్రిటికల్ టైంలో ఆ ఆక్సిజన్ తగ్గిపోతే బ్రెయిన్లో డ్యామేజ్ వచ్చి పిల్లలు మెంటలీ రిటార్డెడ్గా అయిపోతుంది. దట్ ఈస్ నోన్ యాజ్ సెరెబ్రల్ పాలసీ. అదే సెరెబ్రల్ పాలసీ పిల్లలకి ఫిట్స్ కూడా రావచ్చు. అగైన్ దిస్ ఈస్ వెరీ ప్రివెంటబుల్. ప్రెగ్నెంట్ లేడీస్ రెగ్యులర్ చెకప్ టు ద డాక్టర్స్కి వెళ్ళాలి, అండ్ డ్యూరింగ్ డెలివరీ హాస్పిటల్కి వెళ్ళి దే షుడ్ హ్యావ్ ద రెగ్యులర్ చెకప్స్ అండ్ గెట్ దేర్ డెలివరీ డన్ అట్ రెగ్యులర్ హాస్పిటల్స్. ఇది దిస్ కమ్స్ టు వాట్ ఆర్ ద కాసెస్ ఆఫ్ ఎపిలెప్సీ. కారణం ఏమేమి ఉండొచ్చు, ఇంకా కారణం ట్యూమర్స్, బ్రెయిన్ ట్యూమర్స్ ఉంటే
దాంట్లో చాలా తీవ్రంగా ఫిట్స్ వచ్చేది, హెడేక్, తలనొప్పి, వాంతులు అన్నీ ఉండేది. సో ఇట్ ఈస్ ఈజీ టు రికగ్నైజ్. యూజువల్లీ అది తెలిసిపోతుంది, ఎందుకంటే వెరీ ఫాస్ట్గా డెవలప్ అయ్యే ఎపిలెప్సీ. ఒక్కొక్కసారి షుగర్స్ హైగా ఉంటే, షుగర్స్ లోగా ఉంటే, బాడీలో సోడియం తగ్గిపోతే, సోడియం ఎక్కువ అయిపోతే, ఇటువంటి కారణాల్లో కూడా ఫిట్స్ రావచ్చు. బట్ ఇది ఎపిలెప్సీ కాదు, అది అప్పటికప్పుడు దట్ ఈస్ నోన్ as సిమ్టోమాటిక్ సీజర్స్. ఆ కారణం వల్ల ఫిట్స్ వచ్చేది, ఆ కారణం మనం ట్రీట్ చేయాలి, తర్వాత ఫిట్స్ టాబ్లెట్ ఏం అవసరం ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ యూజువలీ పేషెంట్ రిలేటివ్స్ అడుగుతారు, ఇప్పుడు ఫిట్స్ వచ్చింది అబ్బాయికి కానీ అమ్మాయికి, ఇలా చదవచ్చా, చదువుకి వెళ్ళొచ్చా? ఆఫ్ కోర్స్ దే కెన్ రీడ్, దే షుడ్ రీడ్, దానికే కదా మనం ట్రీట్మెంట్ పెట్టేది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ బుక్ కూడా మనం ఫ్రమ్ ద చాప్టర్ వీ హ్యాడ్ రిలీజ్, మా పేరు సత్రి, ఒక జస్ట్ ఇమాజినరీ ఒక బాయ్ స్టోరీ తీసుకొని ఆ అబ్బాయికి ఫిట్స్ వచ్చిన తర్వాత స్కూల్లో ఎట్లా జరుగుతుంది ఆ విధంగా చూపించుకోవడానికి. ఇదే బుక్ బ్యాక్ సైడ్లో మనకు కొన్ని గ్రేట్ మెన్ ఆఫ్ విత్ ఎపిలెప్సీ డయాగ్రామ్స్, వీ హ్యావ్ కెప్ట్ photographs. Sir Isaac Newton, everybody knows, he is such a great mathematician. Julius Caesar, Alexander the Great, Napoleon Bonaparte, Charles Dickens, Lenin, Socrates, Joan of Arc and John T. Rhodes. So if you see, అన్ని ఫీల్డ్స్లో they were so great. ఇంకా వాళ్ళకి ఎపిలెప్సీ ఉన్నది. ఇది ఫిలాసఫీగా ఉండొచ్చు, లిటరేచర్గా ఉండొచ్చు, స్పోర్ట్స్ మ్యాన్గా ఉండొచ్చు, ఆర్ ఫైటర్గా ఉండొచ్చు. Everybody, mathematician, everybody was having epilepsy. So fits unde patients, they need not stop their studies. Inka konni jobs vallu cheyakudu, like driving, passengers life are also at risk. Pilots, heights lo pani chese vallu, like electrical poles gaani, inka ee electrical machineries, open machineries pani chese vallu adanni cheyakudu. Now the second thing is, the other thing is, I should say, what is the first aid we should do? Our time lo fits వచ్చేటప్పుడు మనం ఏమేమి చేయాలి? పేషెంట్కి ఫిట్స్ వచ్చేటప్పుడు ఇట్ ఈస్ ఎ వెరీ హై స్పార్క్ ఫ్రమ్ ద బ్రెయిన్. ఆ టైంలో పేషెంట్ను మనం స్టాప్ చేయకూడదు. పేషెంట్ చేయకాలు ఇట్లా కొట్టుకున్నప్పుడు పేషెంట్ని అట్లా స్టాప్ చేసుకుంటే ఆ టైంలో ఫ్రాక్చర్స్ అన్నీ రావచ్చు. సో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఆ టైంలో పేషెంట్కి ఎక్కడైనా ఫిట్స్ వచ్చేటప్పుడు దగ్గర ఉండేది ఏమైనా చైర్స్ కానీ, ఇటువంటి టేబుల్స్ కానీ, ఏదైనా ఇట్లా ఇన్స్ట్రుమెంట్స్ ఉంటే అది తీసుకొని వేరే చోటుకు పెట్టాలి, పేషెంట్ని కదలకూడదు. సెకండ్, పేషెంట్ ఏదైనా హై నెక్ కాలర్ కానీ, టై కానీ, స్పెక్టికల్స్ ఏమైనా ఉంటే అది సైడ్లో తెచ్చి పెట్టాలి. వాచెస్ కానీ ఏదైనా ఉంటే వీ హ్యావ్ టు రిమూవ్ దోస్ థింగ్స్ ఫ్రమ్ హిస్ సైడ్. పేషెంట్కి ఫిట్ తగ్గిపోయిన తర్వాత పేషెంట్ని సైడ్లో పడుకోబెట్టాలి. దిస్ ఈజ్ అనదర్ బుక్లెట్ విచ్ వీ హ్యావ్ రిలీజ్. దీంట్లో ఈ పొజిషనింగ్, పేషెంట్కి పొజిషనింగ్ ఎట్లా పెట్టాలో అది మనం రాసి పెట్టాను. సో ఇప్పుడు పేషెంట్కి ఈ విధంగా ఫిట్స్ వచ్చేటప్పుడు సైడ్లో ఉంటుంది. పేషెంట్కి ఫిట్ తగ్గిపోయిన తర్వాత గ్రాడ్యువల్గా మనం ఒక సైడ్లో పడుకోబెట్టాలి. ఆ టైంలో నోట్లో ఉంటే ఫ్రాత్ కానీ, వామిటింగ్ ఏమైనా ఉంటే అదన్నీ బయటకు వచ్చేస్తుంది. పేషెంట్కి పూర్తిగా తెలివి వచ్చే వరకు మనం నోట్లో ఏమీ పెట్టకూడదు. పేషెంట్ తెలివి వచ్చిన తర్వాత అడిగినప్పుడు మాత్రం పేషెంట్ పెట్టాలి. అప్పటి వరకు పేషెంట్ని సైడ్లోనే పడుకోబెట్టాలి. ఇన్ కేస్ ఆ ఫిట్ 1 minute, 2 minutes, ఇంకా 3 minutes, 4 minutes, 5 minutes వరకు ఆగుకుంటే అలాగే కంటిన్యూ అయితే ఇట్స్ ఎ మెడికల్ ఎమర్జెన్సీ. కైండ్లీ టేక్ ద పేషెంట్ టు ద హాస్పిటల్. 5 minutes ఫిట్స్ వచ్చిన తర్వాత పేషెంట్ 5 minutes వరకు తెలివి రాకుండా ఉంటే కూడా పేషెంట్ని తీసుకెళ్ళాలి. Now the last part is treatment. At a point of time 20 years back and 30 years back, very few medicines were available. ఒకటో రెండో టాబ్లెట్స్ మాత్రం ఉండేది. ఆ టాబ్లెట్స్కి చాలా సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండేది. బట్ ఇప్పుడు దెర్ ఆర్ లాట్ ఆఫ్ మెడికేషన్స్. దానికి ఏ టైప్ ఎపిలెప్సీ ఉందో పేషెంట్కి చూసుకొని దాని ప్రకారంగా టాబ్లెట్స్ పెట్టాలి. ఇప్పుడు జనరలైజ్డ్ ఎపిలెప్సీ కానీ, యాబ్సెంట్ సీజర్స్ కానీ, కాంప్లెక్స్ పార్షియల్ సీజర్స్ కానీ, మయోక్లోనిక్ జర్క్స్ కానీ ఉంటే దట్ ఈస్ వై ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. పేషెంట్ కానీ రిలేటివ్స్ అది చెప్పాలి డాక్టర్కి, ఈ విధంగా ఫిట్స్ వస్తుంది. ఎందుకంటే మనం అన్నిటికీ ట్రీట్మెంట్ చేయాలి. ఒకటి ఆ పెద్ద ఫిట్స్ వరకు ట్రీట్మెంట్ చేసుకుంటే కుదరదు. సో ట్రీట్మెంట్ ఆప్షన్స్ అదే. ఏదైనా టాబ్లెట్ వల్ల పేషెంట్కి ఇబ్బంది ఉంటే, ఏదైనా ర్యాష్ కానీ, ఏదైనా సైడ్ ఎఫెక్ట్స్, వెయిట్ గెయిన్ కానీ అటువంటి ఉంటే దేర్ ఆర్ అదర్ మెడికేషన్స్ అవైలబుల్. పేషెంట్ పరిస్థితి చూసుకొని అది వాడాలి. టాబ్లెట్ స్టార్ట్ చేసిన తర్వాత ట్రీట్మెంట్ ఇస్ ఫర్ 3 to 5 years.
డిపెండింగ్ అపాన్ ద పేషెంట్స్ కండిషన్, పేషెంట్కి ఏ టైప్ ఎపిలెప్సీ ఉంటుందో దాని ప్రకారంగా 3 to 5 years వరకు మనం ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాను. మధ్యలో ఏమైనా ఫిట్స్ వచ్చేస్తే ఒక ట్యాబ్లెట్ కాకుండా ఇంకా ట్యాబ్లెట్ యాడ్ చేయాల్సి వస్తుంది. మధ్యలో పేషెంట్స్ ట్యాబ్లెట్ మానేస్తే ఫర్ ఎనీ రీజన్, వాళ్ళు ఏమనుకుంటారు, ఇప్పుడు ఫిట్స్ తగ్గిపోయింది కదా, ఇప్పుడు ట్యాబ్లెట్స్ వాడాలి అవసరం లేదు అలాగా అనుకుంటే మళ్ళీ ఫిట్స్ రావచ్చు. ఆ టైం నుంచి మళ్ళీ ఏ రోజు ఫిట్స్ వస్తుందో అప్పటి నుంచి మళ్ళీ మనం 3 to 5 years వరకు ట్యాబ్లెట్ వాడాలి. దట్ ఈస్ వై స్ట్రిక్ట్ కంప్లయన్స్ ఇస్ వెరీ వెరీ ఎసెన్షియల్. ట్యాబ్లెట్స్ కంటిన్యూస్ కంపల్సరీగా వాడాలి. ఏదైనా వేరే ప్రాబ్లం ఉన్నప్పుడు లైక్ జ్వరం వస్తే, ఏదైనా వేరే యాంటీబయాటిక్స్ వేసుకున్నప్పుడు ఆ జనరల్ ఫిజిషియన్కి ఇన్ఫార్మ్ చేయాలి, ఎపిలెప్సీ ఉంది దానికోసం ఈ ట్యాబ్లెట్స్ వాడుతున్నాను. ఆ పరిస్థితిలో కొన్ని క్వినలోన్స్, సిప్రోఫ్లాక్సిసిన్ యాంటీబయాటిక్స్, ఇంకా కొన్ని యాంటీ ఫంగల్ అని ఉంటుంది, అదన్నీ పెట్టేటప్పుడు ఫిట్స్ రావచ్చు. అండ్ డాక్టర్కి ఇన్ఫార్మ్ చేస్తే ఆ విధంగా క్రాస్ ఇంటరాక్షన్ రాకుండా ట్యాబ్లెట్స్ పెడతారు. ఇన్ 80% ఆఫ్ కేసెస్ ట్రీట్మెంట్ ఇస్ సక్సెస్ఫుల్. 3 to 5 years తర్వాత ట్యాబ్లెట్స్ ఆపేయచ్చు పేషెంట్స్కి. 20% ఆఫ్ కేసెస్లో పేషెంట్స్కి రిఫ్రాక్టరీ ఎపిలెప్సీ ఉంటుంది, ట్యాబ్లెట్స్ వేసుకున్నాక కూడా ఫిట్స్ రావచ్చు. ఆ పరిస్థితిలో వీ హ్యావ్ టు డూ సమ్ న్యూరో ఇమేజింగ్, దట్ ఈస్ స్కాన్స్ చేసుకొని టెంపోరల్ లోబ్ ఎపిలెప్సీ కానీ ఏదైనా కొన్ని చేంజెస్ ఉంటుంది బ్రెయిన్లో, సర్జికల్ ఆప్షన్స్ ఉందో అది చూడాలి. సర్జికల్ ఆప్షన్స్ ఉంటే, సర్జికల్ రెమెడిఫైయబుల్ ఉంటే దానికి ఆపరేషన్స్ చేస్తే there is a good benefit for surgery. In particular cases we have to see అది కూడా చేయొచ్చు. I'm sure you all have seen the video. వీడియో మీకు చాలా ఉపయోగపడుతుంది అట్లా అనుకుంటాను నేను. దాంట్లో ఉండే టిప్స్ వాళ్ళు రాసిన ప్రకారంగా ఇట్ విల్ బి వెరీ హెల్ప్ఫుల్ ఫర్ ఎపిలెప్సీ కేర్. పేషెంట్స్కి, పేషెంట్ కేర్ గివర్స్కి బాగా హెల్ప్ అవుతుంది. With this video and with these tips and this lecture, I hope you all can win over epilepsy. Thank you very much.